మనిషికి ప్రాణాధారమైంది నీరు. అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రతి ఇంటికి కూడా ఉచిత కుళాయి కనెక్షన్ ఇచ్చి రక్షిత మంచినీరు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నాం. అలాంటిది మంచినీరు కాకపోగా దుర్గంధంతో ఉన్నటువంటి నీళ్ళని వాళ్ళకు తాగాల్సినటువంటి దుర్భిక్షం రావడం అనేది ఇది ఏ రకంగానూ మంచిది కాదు. కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రజల సమస్యని విన్న వెంటనే రావాలనిపించింది. వచ్చాం, ఈ గ్రామంలో పరిష్కరించాం. గౌరవ ఎంపీడీఓ గారు దాన్ని ఆమోదించారు. వెంటనే ఈ రోజు నుంచి ఈ గంట నుంచి కూడా వాళ్ళకి నీళ్ళ సమస్య ఉండబోదని చెప్పారు. వాళ్ళ సమస్య పరిష్కారం అవ్వడం చాలా సంతోషం. స్పందించినటువంటి ఎంపీడీఓ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ గ్రామంలో ఇక మీదట నీటి సమస్య ఉండబోదని ధీమా నాకు ఎంపీడీఓ గారి నుంచి ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నుంచి వ్యక్తం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా మీ సేవకుడు మురళీమోహన్ ఉన్నాడని మాత్రం మర్చిపోద్దండి. నేను పదవి పరంగానే ఎమ్మెల్యే, నేను మీ సేవకుణ్ణి. మీకు సేవ చేయాలన్నటువంటి ఆకాంక్షతో, ప్రజలకు మంచి చేయాలన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో నేను రాజకీయాల్లోకి వచ్చా. దయచేసి రాజకీయాలకు అతీతంగా నేను పూతలపట్టు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి ఎవరు ఏ కష్టంలో ఉన్నా నా వంతుగా అది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వాటిని పరిష్కరించడానికి నేను ముందుంటాను. దయచేసి మీ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ద్వారా ఆ నంబర్ తీసుకొని చేయండి. అట్లాగే మీరు కూడా నేరుగా సంప్రదించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అధికారుల ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించి జనం కష్టం లేకుండా, ఇబ్బందులు లేకుండా చూసుకునే